హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. చాలామంది ఈ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్ ఇక అయిపోయిందేమో అని అనుకుంటున్నారు. సీజన్ 8 వరకు అయిపోయింది, మళ్ళీ సీజన్ 9లో ఉంటుంది. బట్ దానికంటే ముందు అంటే ఈ రెండింటి మధ్యలో ఇంకా ఏదైనా చేద్దాం, కొత్త కొత్త టాపిక్స్ మీరు సజెస్ట్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగాను చాలామంది సజెషన్స్. సో మన వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉన్నారు. అందులో ఫస్ట్ వచ్చిన సజెషన్ ముందు బజ్ ఇంటర్వ్యూస్ చెయ్యి, తర్వాత చూద్దాం అని చెప్పి. సో అందుకోసం చెప్పి బజ్ ఇంటర్వ్యూ చేస్తాం. దాని తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని కొత్తగా ఏదైనా చేద్దాం ఖచ్చితంగా. బట్ ఈ ఛానల్ వేరే ఛానల్ అన్నది తర్వాత ఆలోచిద్దాం. సో మీరు కూడా మీ సజెషన్స్ని పోస్ట్ చేయండి. నేను కొద్దిగా ఖాళీగానే ఉన్నాను, వర్క్ కూడా తక్కువ ఉంది. మేబీ బిగ్ బాస్ అయిపోవడంతో నాకు చాలా టైం ఉండిపోయిన ఫీలింగ్ వస్తూ ఉందేమో. సో ఎన్ని ఇంటర్వ్యూస్ కుదిరితే అన్ని ఇంటర్వ్యూస్. ప్రజెంట్ అయితే 2 రిలీజ్ అయినాయి. నేను ఒకటి చూసాను, ప్రేరణ చూశాను ఫస్ట్, ఎందుకంటే ఆవిడ ముందుంది అందుకనే చూసాను. మళ్ళీ మీరు అవినాష్ దాని అనమాకండి, ఆవిడ ముందుంది చూసా. సో దాని రివ్యూ అక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్తా, మీరు లైక్ చేసి చూడండి. అలాగే మీకేమనిపించింది ఆ ఇంటర్వ్యూ కనుక మీరు చూస్తున్నది కామెంట్ చేయండి. దాంతోపాటు సజెషన్స్ ఇవ్వండి, నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో దాని ప్రకారం మనం ముందుకు దూసుకెళ్ళిపోదాం. బజ్ ఇంటర్వ్యూస్ అర్జున్ నేను చూసిన 4-5 వరకు మాత్రం అన్నీ చూడలేదు, కొన్ని చూశాను. అన్ని ప్రోమోస్ చూశాను. అన్నిట్లోనూ చాలా సీరియస్ మోడ్లో దుమ్ము దులిపేస్తున్నట్టు అందరినీ అలాగే ఉండేది. ఒకళ్ళిద్దరు తప్పితే రోహిణిది అలా చేయలేదు అలాగా. సో ఈ టాప్ 5కి ఎలా చేస్తాడు ఏంటి అని అనుకున్నా. టాప్ 5 అందరివి ఆ ప్రోమోస్ ఎన్ని చూస్తుంటే నార్మల్గానే చేసినట్టుంది. ఎందుకంటే గేమ్ అయిపోయిన తర్వాత దాన్ని పట్టుకొని మనం సాగదీసేది లేదు, సాధించేది లేదు. సో అందుకోసం చెప్పి నార్మల్గానే అడిగాడు. బట్ కొన్ని ఏవైతే ఆడియన్స్కి డౌట్స్ ఉండేనో ఆ డౌట్స్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. అలాంటి క్వశ్చన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే, నిఖిల్ కోసం ప్రేరణ ఏమనుకుంటుంది అదొకటి, ప్రేరణ యష్మి మధ్య ఉన్నది ఏంటి. ఎందుకంటే బయట వాళ్ళు 1.5 year 2 years 1 year సీరియల్ కలిపి చేసి ఫ్రెండ్స్ కాదని ఎందుకు అనుకుంటున్నారు ఏంటి. సో దానికోసం అనమాట ఆవిడ కిచెన్లో ఎందుకు గొడవలు, ఇలా ఆడియన్స్కి కొంచెం డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం చాలామంది సూట్ కేసు ప్రేరణకి ఇచ్చింటే తీసుకునేది అన్నారు కదా, ఆ టాపిక్ కూడా వచ్చింది, సూట్ కేసు టాపిక్ కూడా వచ్చింది. సో దానికి సంబంధించిన క్వశ్చన్లు అడిగాడు. ఆవిడ ఎలా ఆన్సర్ చేసింది, ఏం అడిగారు ఏంటి అని చూద్దాం. సో ఫస్ట్ ఓన్లీ ఫీమేల్ కంటెస్టెంట్ కదా, టాప్ 5లో ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటంటే, బట్ కొంచెం బాధ ఉంది అని చెప్పారనమాట. ఏంటంటే హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం ఉంది, విన్నర్ ఏంటి ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అని చెప్పి. బట్ నాతో పాటు ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్, ఎవరైతే టాప్ 5లో ఉన్నారో వాళ్ళందరూ డిజర్వింగ్, ఎవరు విన్ అయినా కూడా. కాకపోతే ఏంటంటే నేను టాప్ 4 దాకా వచ్చాను కదా, 22 మందిని దాటుకొని వచ్చాను కాబట్టి దానికి మాత్రం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానని చెప్పారు. సో టాప్ 4లో ఉన్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతూనే, విన్ అవునందుకు హిస్టరీ క్రియేట్ చేయనందుకు డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతున్నారు అనమాట. అర్జున్ నిజంగా మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, మాకు తెలుసు మేము ఒక షో చేశాం కాబట్టి, ఆయన భాషలో అనమాట, మాకు షో చేశాం కాబట్టి నాతో పాటు మా అందరితో పాటు నువ్వు కూడా ఎక్కువగా ఆడేదానివి, నేను ఎక్స్పెక్ట్ చేసా లోపల కూడా అంతే టఫ్ కాంపిటీషన్ ఇస్తామని చెప్పి, మా అంచనాలకు మించి ఆడే గేమ్స్ అన్నీ. సో దానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాడు. సో వీళ్ళు ముందు ఒక షో చేశారు, అదే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్. సో వాళ్ళకి అందరికి ఐడియా ఉంది ప్రేరణ ఎలా ఆడిద్ది, టాస్క్లు ఏంటి అని చెప్పి. ఖచ్చితంగా టఫ్గానే ఆడుతూ లోపలికి వెళ్ళి అనుకున్నా, దానికి మించి ఆడేవి, హ్యాట్స్ ఆఫ్ అన్నాడు. నేను ఇదే ఒపీనియన్ కదా నా దాంట్లో చెప్పాను. ఆ షో చూసిన ఎవరైనా అదే అనుకుంటారు, ఓకే అమ్మాయిల్లో ఈ అమ్మాయి బలంగా ఆడుతుందిరా, ఈ అమ్మాయి గట్టిగా ఆడుతుందిరా, ఈ అమ్మాయి అబ్బాయిలకు ధీటుగా ఆడుతుందిరా అని అనుకుంటారు. సో ఆ అమ్మాయి సేమ్ అమ్మాయి బిగ్ బాస్కి వస్తున్నప్పుడు ఆ ఒపీనియన్ చెప్తాం కదా, ఈ అమ్మాయి నువ్వు జస్ట్ వాచ్అవుట్, ఈ అమ్మాయి కొంచెం అని చెప్పి. ఇప్పుడు మొన్న దీపిక వచ్చింది, దీపిక ఇంతకుముందు నేను చూశాను. రేపు దీపిక కనుక వస్తుంది అనుకోండి ఎపిసోడ్కి, నెక్స్ట్ సీజన్కి, అప్పుడు ఏం చెప్తాం, అరే ఈ అమ్మాయి ఇలా ఉంటుంది చూసుకోండి, మామూలుగా ఉండదు, గత్తరే గందరగోళం అని చెప్పుకుంటాం కదా, ఏదో పాయింట్ అది చెప్పుకుంటాం, దాన్ని క్యారీ చెయ్యం. అది చెప్పిన తర్వాత మన టాస్క్లు బాగా ఆడిందని చెప్తాం, బాగా ఆడకపోతే బాగాలేదు చెప్తాం. ఇంకో విషయం తెలుసా, అలా చెప్పుకొని ఒక పర్సెప్షన్ ఫామ్ చేసుకున్న తర్వాత అది బాగా ఆడకపోతే ఇంకా ఎక్కువ డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతాం. మామూలుగా ఆవిడ ఆడకపోతే ఒక రకంగా ఉంటుంది, ఏంద్రా ఇంత బాగా ఆడిద్ది అనుకుంటే ఆడలేదు అన్నది. సో ఇంకా నెగిటివ్ అయ్యే తప్పితే కావాలని దాన్ని క్యారీ చేసి పాజిటివ్ చెప్పడానికి ఏముండదు. సో అర్జున్ కూడా అదే విషయాన్ని చెప్పాడు, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి. అర్జున్ ఫినాలే గెలవకపోవడానికి మీలో ఏం ల్యాక్ అయింది అంటే, ఏం తగ్గింది, దేనివల్ల మీరు గెలవలేదు అనుకుంటున్నారంటే, ప్రేరణ 2 సార్లు మాట్లాడారని చెప్పింది. ఒకటి క్యారెక్టర్లెస్ అన్నదానికి, నాకు తెలిసి ఇంకోటి నిఖిల్ దానికి. ఆ క్యారెక్టర్లెస్ వరకు వచ్చింది కానీ నిఖిల్ దానికి ఆ వాటర్ పానిపట్టి యుద్ధం టాస్క్ వరకు వెళ్ళలేదు. సో కోపం వచ్చినప్పుడు హార్స్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తానేమో అదొకటి అని కూడా. సో ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా వరకు ఆవిడకి మైనస్ అయినాయి, అది చాలామంది చెప్పారంట. సో అది కూడా అనుకుంది. అర్జున్ చీప్, క్యారెక్టర్లెస్, ఇలాంటివన్నీ ఎందుకు అని చెప్పి ఇక్కడ డిస్కషన్ జరిగింది. నాకు తెలిసి దీన్ని కట్ చేస్తారు. ప్రేరణ ఏమంటుందంటే, క్యారెక్టర్లెస్ అనడం కాదు, నా మైండ్లో ఏంటి అంటే, నువ్వు ఒకటి చూపిస్తున్నావు, విష్ణుప్రియ ఒకటి చూపిస్తున్నావు, బట్ నువ్వు అది కాదు అంటే, ఒక క్యారెక్టర్ చూపిస్తున్నావు కానీ ఆ క్యారెక్టర్ అది కాదు అని చెప్పి. సో దానికోసం అని చెప్పి ఆ విధంగా నేను ఆ వర్డ్ వాడాను అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. దానికి అర్జున్ ఏమంటాడంటే, చెప్పాలి ఫ్రాంక్గా, ఇక్కడ ఏదో కట్ అయిందనమాట. కట్ అయిన తర్వాత మనకి ఏదో చూపుతుంటారు, చెప్పాలి ఫ్రాంక్గా, ఏది అనిపిస్తే అది చెప్పడం మంచిదే, బట్ వాడే పదాలు ప్రాపర్గా ఉండాలి, లేదంటే నోటి దోలని వస్తుంది అని చెప్పి. అంటే ఆవిడ అడిగి ఉండొచ్చు, అదేంటి ఇప్పుడు మనకి ఏదైనా అనిపించింది అనుకో, నేను చెప్పకూడదా, ఇది షోలో మనం ఫ్రాంక్గా మాట్లాడాలి కదా, మనకు అనిపించింది మనం చెప్పాలి కదా అంటే, ఆయన దీనికి చెప్పుంటాడు, చెప్పాలి ఆబ్వియస్గా, కానీ పదాల అమరిక సరిగ్గా ఉండాలి,
లేదంటే కనుక నోటి దోల అంటారు అని చెప్పి. ఇదేదో మన హెడ్లైన్, మన థంబ్నెయిల్, మన రివ్యూలో చూసి ఆ వర్డ్ వచ్చినట్టుంది. నోటి దోల, ప్రారంభంగా నోటి దోల అని చెప్పి ఒకసారి పెట్టామన్నమాట మనం. సో ఆ వర్డ్ నోటి దోల అని వస్తుంది అని చెప్పి వచ్చింది, నా దగ్గర నుంచి వచ్చింది అది. ప్రేరణ అది నేను రియలైజ్ అయ్యాను అని చెప్పి ప్రేరణ చాలా చోట్ల క్యూట్గా అలాగే బబ్లీగా అలా మాట్లాడుతూ ఉందన్నమాట. అర్జున్ వాళ్ళ క్యారెక్టర్ ఏమో కానీ మీ క్యారెక్టర్ సూపర్ గోల్డ్ అని ప్రూవ్ చేశారు అన్నాడు. నాకు అర్థం కాలే దేనికే అనగానే ఏ ట్రాక్ హౌస్లో లేదు అని చెప్పి. ఇదే ఇక్కడ కట్ అయింది ఇదంతా, వాళ్ళకు ట్రాక్ ఉందని చెప్పి మరి అంటే క్యారెక్టర్స్ అనేది విష్ణుప్రియ కోసం వచ్చింది కాబట్టి మరి అక్కడ ఏదైనా ట్రాక్ కోసం ఏదైనా డిస్కస్ చేసుకున్నారు, ఇది అయింది మొత్తానికి లేపారు. సో లేపి మీకేది హౌస్లో ట్రాక్ లేదు కదంట. ఆవిడకి పెళ్ళి అయిపోయిన వాడికి ట్రాక్ ఏముంటుంది? సో సంథింగ్ ఏదో మిస్సింగ్ ఇక్కడ. ప్రేరణ అంటది నాకు ట్రాక్స్ వద్దండి, నాకెందుకండి అంటది. అసలు నేను శ్రీపాదు అని చెప్పి నేను చాంటింగ్ చేస్తా ఉన్నా, ఈవిడ దగ్గరికి వెళ్ళి మనం ఏదన్నా నిద్రలో కూడా శ్రీపాద్ అంటది, ఎందుకు లేదా అనుకునే విధంగా ఉంది అని చెప్తా అనమాట. సో అసలు ఆవిడకి ఎందుకు ట్రాక్ ఉంటుంది పెళ్ళి అయిపోయిన ఆవిడతో? నెక్స్ట్ అర్జున్ డేట్ ఎలా అనిపించింది అని అడిగాడు. సో ఆయన వాళ్ళ హస్బెండ్ వచ్చారు కదా, సో అది మాత్రం సూపర్ మెమరబుల్ అని చెప్పారు. ఆయన ఏంటంటే ప్రైవేట్గా ఉంటారు, సో పెద్ద ఇదిగా ఉంటారు, కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్. నేను చెప్పాను ఆయన చూస్తాను అర్థమైపోతుంది, కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్. సో అలా ఓపెన్గా యాక్సెప్ట్ చేయటం అదంతా చేయటం నాకు బాగా నచ్చింది, అదొక మెమరీ అన్నట్టు చెప్పుకున్నారు అనమాట. నెక్స్ట్ అర్జున్ మీ ఫ్రెండే దాన్ని క్రింజ్ అనింది ఆ డేట్ అప్పుడు, మీకు ఎలా అనిపించింది అన్న విధంగా అడిగితే ప్రేరణ ఆమె ఫస్ట్ వీక్లోనే ఈ అమ్మాయి నాకు నచ్చదు అనింది, అక్కడే నాకు అప్పటి నుంచి నేను గుండెను గట్టిగా చేసుకుని ఈ హౌస్లో ఉన్నాను అన్న విధంగా చెప్తే అర్జున్ ఎందుకు నచ్చదు, మీరు బయట కూడా ఫ్రెండ్సే కదా అంటే మీరు రీల్స్ చేశారు, సీరియల్ చేశారు, ఎందుకు నచ్చదు ఏంటంటే ప్రేరణ షూటింగ్లో చేశాము, మేము ఫ్రెండ్స్లా కాదు. సో ఇక్కడ ఓపెన్ చెప్పింది అనమాట, ఫ్రెండ్స్లా కాదు, జస్ట్ హాయ్ బాయ్ ఆ టైప్లో ఫ్రెండ్సే. ఇంకో విషయం ఏంటంటే మెజారిటీ షూటింగ్లో కోల్డ్ వార్ కూడా జరిగింది, అక్కడ హాయ్ బాయ్ కూడా లేదు అని చెప్పి. సో అదనమాట సంగతి. వీళ్ళిద్దరూ ఆ షూటింగ్లో ఉన్నప్పుడు ఏదో కొలీగ్స్ అందరూ రీల్స్ చేస్తారు కదా, అలా రీల్స్ చేశారు, ఫ్రెండ్స్ కాదు. ఆ షూటింగ్ రావటం, అక్కడ మాట్లాడుకోవటం, ఇంటికి వెళ్ళిపోవటం, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కనెక్షన్ ఏం లేదు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ షూటింగ్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటే అదే తలకాయ నొప్పి, కోల్డ్ వార్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో అలా మెజారిటీ ఆఫ్ ద షూటింగ్ వీళ్ళిద్దరి మధ్యలో కోల్డ్ వార్ ఉందంట. సో అది సంగతి. అందుకనే ఆ అమ్మాయి లోపలికి రాగానే అసలు ఈ అమ్మాయి నా ఫ్రెండే కాదు అని చెప్పింది. దానికి రీజన్ అదే. 1-4 సార్లు ఎందుకు చెప్పింది అంటే మేబీ ప్రీవియస్ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు ఇటు చెప్పుంటారు, అరే ఇలా సీరియల్ బ్యాచ్ అని వచ్చింది, చుక్క బ్యాచ్ అని వచ్చింది, సో మీరిద్దరు ఆల్రెడీ ఒక సీరియల్ చేశారు కాబట్టి మీరిద్దరు వెళ్తున్నారు, ఖచ్చితంగా మిమ్మల్ని అంటారు, సో ముందు నుంచి దాన్ని చెప్తా ఉండు, ప్రొజెక్ట్ చేస్తూ ఉండు అని చెప్పి. సో ఆ విధంగా చెప్పింది అనమాట, అందుకని చెప్పుంటుంది. నెక్స్ట్ అర్జున్ ప్రేరణ అంటే కిచెన్లో గొడవ అయిందంటే ప్రేరణ, దీనికి మీరు ఏమంటారు అని చెప్పి ఒక జర్నలిస్ట్ అడిగాడు. ప్రేరణ స్టార్టింగ్ నుంచి నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా అంటే ఒకళ్ళు ఇద్దరు చేసుకుంటే వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అనుకోవచ్చు, ఇంటిలో బాధ చేసుకుంటే వాళ్ళు ఎందుకు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అంటే రివర్స్ అవుతారనమాట. అంటే ప్రతి ఒక్కరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఎవరిది తప్పు అనగానే ప్రేరణ వాళ్ళదే తప్పు అనుకుంటున్నారు అని చెప్పి మళ్ళీ క్యూట్గా చెప్పింది. ఇప్పుడు అనొచ్చు, ఇంకా అయిపోయింది క్యూట్ ఏదైనా అనొచ్చు కదా, ఇంకా ఓటింగ్ ఏం లేదు కదా. సో వాళ్ళదే తప్పు అంటున్నారు, వాళ్ళదే తప్పు అనుకుంటున్నా అనగానే అంటే నాది విష్ణుది దోశ మ్యాటర్ వచ్చింది, నేను చెప్తే ఎవ్వరు నమ్మేవాళ్ళు కాదు, అంటే నేను అలా వేయలేదురా, అదే ఆవిడ జైల్లో వేసినట్టు వేసారని, ఇంకోలా వేసారని దగ్గర వర్డ్ ఇచ్చేసారు. అక్కడ ఏదో సంథింగ్ నాకు ఎప్పుడు గుర్తుంది అంటే వేసిందిరా అని చెప్పి విష్ణు చెప్తుంది అనమాట. అలా వేసిందంటే నేను అలా వేయలేదు నాకు ఎవరు నమ్మలేదు అంటే చూసాం మీ పాన్ ఇండియా దోశ మ్యాటర్ మేము చూసామని. అర్జున్ మంచి జోకులేదు, పాన్ ఇండియా దోశ మ్యాటర్ అంట. అంటే ప్రేరణ అంటే ఐఎమ్ షూర్ హౌస్ కనుక వీకెండ్లో నాగార్జున గారు ఆ వీడియో చూపించప్పుంటే నాకు మండే మొత్తం నామినేషన్లో నన్ను ఇచ్చేసేవాళ్ళు, అది వేయటం వల్ల ఎంతో కొంత నమ్మారు నన్ను అని చెప్పింది అనమాట. నెక్స్ట్ ఎగ్ దోశ గొడవ, చీజ్ దోశ గొడవ, బజ్జీల గొడవ. ప్రేరణ అంటది బజ్జీల గొడవ ఏంటండి మరి అని చెప్పి. మీరు నన్ను అడుగుతారేంటి, మీరు చెప్పండి, అది అసలుకే నామినేషన్ పాయింట్ మీరు చెప్పాలి అంటే వీడేం చెప్తుంటే లైట్స్ ఆఫ్ అయినాయి, ఓ పక్కన కనపడటం లేదు ఏంటి, అయినా వేస్తానే ఉన్నాము, ఇంకోటేమో ఒక పాయింట్లో ఆపాలి కదా, ఆపుదామండి, మనం తినాలి కదా, పడుకోవాలి కదా అంటే నేను దానికి అలా ఆపేది తప్పంట, అలా ఆపకుండా ఉండాల్సిందంట. ఇంకో విషయం ఏంటంటే తను చెప్పింది అప్పటికి చాలా బజ్జీలు మిగిలిపోయినాయి అంట తినకుండా. ఈ పాయింట్ ఎక్కడైనా రైజ్ అయింది, హౌస్లో ఇది రైస్ చేయాలి కదా ప్రేరణ అక్కడే, అరే అన్ని బజ్జీలు ఉండిపోయినాయి ఇంకేం బజ్జీలు వేయాలరా అని చెప్పి. సో అది రైస్ చేయలేదు, ఇంకా చాలా బజ్జీలు ఎక్స్ట్రా అన్ని మిగిలిపోయినాయి, అయినా నేను వేయలేదు అంటున్నారు, ఎక్స్ట్రా బజ్జీలు వేయలేదు అంటున్నారు, ఐ డోంట్ అండర్స్టాండ్ అని చెప్పారు అనమాట. నెక్స్ట్ ప్రేరణ చీజ్ దోశ నిజంగా నేనేమీ చేయలేదండి అంటే మిగతా వాటిలో ఎంతో కొంత న్యాయం వాళ్ళ వైపు వేసుకున్నా కూడా చీజ్ దోశ మాత్రం ఏం చేయలేదు, నేను చీజ్ దోశలు అయితే అసలు ఏమీ చేయలే, కావాలని అక్కడ లాగారు ఆ మ్యాటర్ని మాత్రం. అందరికీ చేసి పెట్టాను అంతే, వాళ్ళే వచ్చి అడిగారు, అసలు నా కిచెన్ డ్యూటీ కూడా కాదు, వాళ్ళే వచ్చి చెయ్యమ్మా అంటే
చేశా, దానికి ఇరికించారు అంది. ఇదే ఒకటి రాసుకున్న బలంగా దాని బోల్డ్ లెటర్స్లో, ఇరికించారు అంది. సో తనకు అర్థమైంది కావాలి వీళ్ళు ఇరికించారని చెప్పి. కొన్ని చోట్ల అంతే, మనల్ని లాగి ఇరికించి ఆ ప్లేస్ ఖాళీ చేస్తే మీరు వెళ్ళిపోతే మేము ఉండొచ్చు అన్న విధంగానే ఉంటుంది గేమ్ స్ట్రాటజీ. సో ఇరికించారని తనకు అర్థమైంది. నెక్స్ట్ అర్జున్, నేను కిచెన్లో గొడవ నీకు కిచెన్లో గొడవ ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటున్నావు అనగా ఆలోచిస్తుంటే, నువ్వు డస్ట్బిన్లో బాటిల్ వేసావే అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అదే. సో డస్ట్బిన్లో బాటిల్ వేసి మళ్ళీ తీసి బయట పెట్టిద్ది, మళ్ళీ సీత దాన్ని వేయాలి అన్న దాని మీద సీత గొడవ పడుతుంది, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అన్న దాని మీద అనమాట. నెక్స్ట్ అర్జున్, గౌతమ్ సీతాఫల్ ఎందుకు గొడవ చేసావు ఆ సీతాఫల్ కోసం అంటే ప్రేరణ, అది సీతాఫల్ అబ్బా సీతాఫల్ కాదు నాకు ఎలర్జీ వచ్చేసింది, ఇంక నేను అసలు సీతాఫలే తిన్నావు అన్న రేంజ్గా వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ అర్జున్, సిగ్గు లేకుండా తింటున్నావు అని గౌతమ్ నన్ను గుర్తుందా అని అనలేదంటే చెప్పలేదు, అలా చెప్పలేదు, సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అని చెప్పాను, ఫోన్లే గుర్తుంది, ఇంకా అలా వెళ్ళిపోయారేమో అనుకున్నా. నేను ప్రోమో చూసి షాక్ అయ్యా, ఏంటి ఇలా అన్నట్టు సిగ్గు లేకుండా నవ్వుతున్నావు కదా అన్నారు అని చెప్పి. నువ్వు 4 తిన్నావురా, ఇంకా 7 మంది ఉన్నారు, అసలు టేస్ట్ కూడా చేయలేదు, వాళ్ళకే ఆశ పుడుతుంది కదా అని. వీళ్ళ పదాలు భలే ఉంటే ఈవిడికేమో ఆశ పుడుతుంది, ఆయనకేమో తలంపై నుంచి వెళ్ళిపోయిద్ది అని చెప్పి భలే పదాలు. ఆశ పుడుతుంది కదా, ఒక్కటే మేము షేర్ చేసుకుంటాం, వదిలేరా అన్న 4 తిన్నాడు అయినా వదల్లా, ఒక్కదానికి ఇంత మ్యాటరా అని చెప్పి అంటే ఇంత మ్యాటర్ అయ్యింది మనం ఏం చేస్తా ఉంటుంది. నేను వెళ్ళి వచ్చే లోపల వాష్రూమ్ కాడికి వెళ్ళి వచ్చే లోపల అది కూడా తినేశాడు. నాకు సీతాఫల్ గురించి కాదు అక్కడ మ్యాటరు, నా రియాక్షన్ చూడటానికి నన్ను ట్రిగ్గర్ చేయడానికి ఒక డిస్రెస్పెక్ట్ చేసినట్టు అనిపించింది. ఇట్స్ ఆల్ అబౌట్ డిస్రెస్పెక్ట్. సో తన మెగా చీఫ్ సో డిస్రెస్పెక్ట్ చేశారు అన్నది. కొన్నిసార్లు హౌస్లో పాయింట్స్ అలా తిరిగిపోతాయి చూడండి. ఎండ్ ఆఫ్ ద డే అది డిస్రెస్పెక్ట్ మ్యాటర్లో వెళ్ళా, సీతాఫల్ మ్యాటర్ లాగే వెళ్ళింది. సో ఆ వర్డ్స్ మనం స్ట్రెస్ చేస్తూ ఉండాలి, డిస్రెస్పెక్ట్ అంటే అది డిస్రెస్పెక్ట్ఫుల్గా వెళ్ళేది ఆ వర్డ్. నెక్స్ట్ అర్జున్, ఇమ్మెచ్యూర్ నబిల్ నుంచి డైలీ నబిల్ ఎలా మీ ఇద్దరి మధ్యలో అంటే ప్రారంభం మేము కాంతార టీంలో ఉన్నప్పుడు నాకు నబీల్ సంభవం నచ్చాడు, ఫ్రెండ్ అయ్యాము, చాలా క్లోజ్ అయ్యామని. ఇది రైటే, ఎందుకంటే నబీల్ హౌస్ కోసం రేషన్ సరిగ్గా తీసుకురాలేదని చెప్పి అందరూ పాయింట్ రైస్ చేసినప్పుడు నేను తినను, మీరందరూ తిన్నాకే తింటానని చెప్పి వాష్రూమ్లో ఎక్కడ ఉంటే వెళ్ళి తీసుకొచ్చి దగ్గరుండి కూర్చోబెట్టి తినిపించి ఇచ్చేస్తుంది. సో ఫ్రెండ్ అయ్యాము అని చెప్పి ఈ హౌస్లో కొంచెం ట్రస్ట్ చేయొచ్చు నబీల్ని అని నాకు అనిపించింది. వెరీ గుడ్ ఫ్రెండ్. మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, ఈ మెచ్యూర్ ఇది, బట్ అయినా నేను నామినేట్ చేయలేదు ఆ పాయింట్ మీద అని చెప్పి. కాబట్టి ప్రేరణ ఎప్పుడు నబీల్ నామినేట్ చేయలేదు కదా, రైటే, నబీలే ప్రేరణ నామినేట్ చేశాడు అంతే. ఇఫ్ యూ కెన్ మేక్ సౌండ్ ఐ కెన్ మేక్ మోర్ నాయిస్, ఆ మేర్ నాయిస్ వచ్చింది కదా, సో తను చేశాడు, తిని చేయలేదు. అయితే అప్పుడు అర్జున్ అంటాడు, అసలు నీ ఫ్రెండ్స్ ఎవరు ఈ హౌస్లో అంటే ప్రేరణ, నబీల్, రోహిణి, అవినాష్, యశ్విని, లాస్ట్కి నిఖిల్ అంటది. అనగా నేను లాస్ట్కి నిఖిలా, అదేంది అది ఎలాగా అంటారు. అంటే స్టార్టింగ్లో సెట్ కాలేదు, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, వాడు ఏమైనా అంటే చాలా చోట్ల మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా, వాడు ఏమైనా స్ట్రాటజీ ఆడుతున్నాడేమో అని అనుకున్నా. సో ఎమోషన్స్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా, వాడు అంతే. సో ఆ పర్సనే అలా అంటాడు. లాస్ట్లో తెలిసింది ఓవరాల్ వాడు అదే అంతే అని చెప్పి. అంటే కొన్ని చోట్ల ఇలా ఉన్నాడు ఎందుకు అని చెప్పి ఏమైనా స్ట్రాటజీ ఏమో గేమ్ స్ట్రాటజీ ఏమో అలా అనుకున్నాను. తన ఎమోషన్స్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను. నైట్ కొంచెం నాన్ వెజ్ ఎక్కువైపోయింది, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను. సో చివరికి వచ్చాక అర్థమైంది ఏంటంటే లాస్ట్ 2-3 వారాల్లో సో వాడంతే, ఆ పర్సనే అంతా, పర్సనాలిటీని అంతా అని చెప్పని. ఒక పాయింట్లో నన్ను కన్ఫెషన్ రూమ్కి పిలిచి అడిగారు, నేను అక్కడ కూడా అదే చెప్పాను అన్నాడు. అంటే కన్ఫెషన్ రూమ్కి మిమ్మల్ని పిలిచి నిఖిల్ ఎలాంటోడు అని అడిగారా? చూపిలేదే, ఇలా ఏమైనా అందరి కోసం అభిప్రాయాలు తెలుసుకొని వీళ్ళు వెంటనే డిసైడ్ చేశారా? లేదు, ఇక్కడ అర్జున్ ఇంకోటి కవర్ చేస్తాడు. అదేంటి అంటే అడిగినప్పుడు నేను చెప్పాను, నిఖిల్ది క్లారిటీ రావటం లేదు, గేమా జెన్యున్గా అంతేనా అన్నది నాకు క్లారిటీ రావట్లేదని చెప్పాను. బట్ దాని తర్వాత ఓకే ఈజ్ ఎ గుడ్ మ్యాన్ అని చెప్పగానే అర్జున్, నువ్వు అక్కడ చెప్పడం బట్టే ఏబీసీ స్టోరీ స్టార్ట్ అయ్యింది అని అంటాడు. సో ఆ కప్పు కేక్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఏదో చెప్పుంటారు, మనకు అది కట్ చేయటం ఏదో జరిగి ఉంటుంది. నేను అలా చెప్పలే, ఏబీసీ నాకు సంబంధం లేదు, నేను అసలు గౌతమ్ని ఇన్వాల్వే చేయలేదు, నేను అసలు ఏమి చేయలేదంటే అర్జున్ నువ్వు చెప్పిన గాసిప్పే కదా అది వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అని చెప్పి, యష్మి నిఖిల్ మధ్యలో ఏదో ఉందని చెప్పి చిన్న కప్పు కేక్ కోసం నువ్వు ఇద్దరు కొంప ముంచింది ఆ కప్పు కేక్ అని చెప్తాడు అనమాట. ప్రేరణ అనిపించింది చెప్పానండి, ఇందులో ఏముందండి, నేనేం చేయలేదండి అంటే. సో ఆ రోజు తను చెప్పడం వల్ల నాగార్జున లాగారంటే రాగాలంటే అలాగనే లాగేవాళ్ళు వీళ్ళు. నెక్స్ట్ అర్జున్, నెక్స్ట్ సీజన్ వైల్డ్ కార్డ్కి అడిగితే వెళ్తావా అంటే వెళ్తాను, కట్ ఇమీడియట్గా మాత్రం అడగండి ప్లీజ్, నెక్స్ట్ సీజన్ వెళ్తావా అని చెప్పి. దాని తర్వాత సీజన్ వెళ్తాను, ఎప్పుడైనా మళ్ళీ పిలిస్తే వెళ్తాను, ఇమీడియట్గా నెక్స్ట్ సీజన్ వద్దంటే అర్జున్ నేనేమో షో ప్రొడ్యూసర్ అనుకున్నా, నాకు చెప్పుకుంటావేంటి, అదే మామూలుగా అడిగాను 100. నెక్స్ట్ అర్జున్, సూట్ కేసు కనుక ఇస్తుంటే, అంటే ఇప్పుడు నువ్వు 4th ప్లేస్లో ఉన్నావు కదా, సూట్ కేసు కనుక ఇచ్చుంటే తీసుకునేదానివా అంటే ప్రేరణ ఆలోచించేదాన్ని డెఫినెట్గా. ఎందుకంటే నేను గట్టిగా విన్నర్ని అవుతా,
నేనే విన్నర్ అవుతా అని అనుకోలేదు. ఛాన్స్ ఉంది కానీ బట్ నాతో పాటు హౌస్లోకి ఈ వచ్చే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళందరూ కాంప్లిమెంట్స్ చెప్తారు కదా, వాళ్ళందరూ ఏం చెప్పారంటే నిఖిల్ అండ్ గౌతమ్ చెప్పిన మాటలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నాకు బాగా ఆడుతూ ఉన్నారు కానీ వాళ్ళిద్దరిని మాత్రం గట్టిగా పొగిడారు. సో బయట నుంచి వచ్చిన వాళ్ళు నన్ను మాత్రం నాకు కూడా బాగా ఆడుతున్నారు కానీ వాళ్ళిద్దరు మాత్రం గట్టిగా పొగిడారు. సో నాకు అక్కడ అర్థమైంది నాకు ఛాన్స్ ఉంది, బట్ నాకన్నా వీళ్ళకి ఇంకా గట్టిగా ఛాన్స్ ఉంది, నాకు అర్థమై ఉంటుంది. సో డెఫినెట్లీ నాతో పాటు వీళ్ళకి కూడా ఛాన్స్ ఉందని అనుకున్నాను. సో గుడ్డిగా నేనే అని అనుకోవాలా, నేనే విన్నర్ అవుతాను అనుకోలేదు. కాబట్టి మంచి ఆఫర్ కనుక ఉండుంటే, అంటే ఆ సూట్ కేసులో ఎంత ఉంది ఏంటని తెలిస్తే అని అనుకుంటున్నా. నేను ఇప్పుడు ఊరికే బయటకు వచ్చేసాను, దాని బదులు సూట్ కేసు లేదు, ఇప్పుడు కప్పు లేదు, ఏది లేదు కదా. సో ఉండుంటే తీసుకునేదాన్ని, ఆలోచించేదాన్ని, ఆఫర్ బాగుంటే ఆలోచించేదాన్ని అని చెప్పారు. సో మేబీ బిగ్ బాస్టింగ్ కూడా అందుకనే చేయలేదేమో. ఇక్కడ 4th ప్లేస్లో ఆఫర్ జనరల్గా చేస్తారు, చేయలే, 3rd ప్లేస్లో చేశారు. సో నవీల్ తీసుకోవాలా. ఈసారి మాత్రం సూట్ కేసు ఇవ్వకూడదని అనుకున్నారేమో అనిపించింది. ఎక్కువగా పుష్ చేయలే, మనకు కట్ చేయటం కాదు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఎక్కువగా పుష్ చేయలేదు, అడిగలేదు. ఎందుకంటే అమౌంట్ కూడా చెప్పలేదు, మీరు గమనిస్తే కావాలని చెప్పలేదేమో. ఈసారి ఎందుకు అంత డివైడ్ అయిపోయి ఇష్యూస్ అవుతున్నాయి, ఇలా వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, ప్రతి సీజన్ కావాలనే ఒకరికి ఇస్తున్నారు, ఒక వర్గం వాళ్ళకి అన్నట్టు కూడా కొన్ని ఒక పాయింట్ వచ్చింది. సో ఎందుకులే అని చెప్పి అక్కడ కట్ చేశారేమో. మొత్తానికి అది అలా జరిగింది. సో ఇదంతా చెప్తే అర్జున్ అంటాడు, తీసుకుంటా అని చెప్తే అయిపోయేదానికి ఎందుకమ్మా నాకు ఇంత చాటవార్తని చెప్పావు అంటే, ప్రేరణ అంటే మొత్తం ఫుల్ ప్రూఫ్గా ఉండాలి కదా అని చెప్పానంటే అర్జున్, అది ఎవడంటాడు, అది మొత్తం ఎవడు విండు, ఆఫర్ మంచిగా ఉంటే తీసుకునేదాన్ని అంటే అయిపోయిద్ది కదా అంటే ప్రేరణ అంటే అది కాదు. అప్పుడు మీరు అంటే కప్పు మీద ఇంట్రెస్ట్ లేదా అని అడిగితే, సో విన్నింగ్ మీద ఇంట్రెస్ట్ లేదా అంటే నేనేం చెప్పాలంటే, ఓహో నువ్వు అంత దూరం ఆలోచించావమ్మా, దానికి వచ్చిన తిప్పలు ఇవన్నీ, బిగ్ బాస్ అయిపోయిందమ్మా, ఇది బజ్, ఇది నామినేషన్స్ కాదు, నువ్వు అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇక్కడ వరకు ఆలోచించి చాలు అని చెప్తాడు అనమాట. సో బిగ్ బాస్ నీకు ఎంత ముందు చూపు, ఏమడుగుతుంది, నేనేమడుగుతానో కూడా నువ్వే ఆలోచించుకొని చెప్పేస్తున్నావు అని చెప్పి. నెక్స్ట్ అర్జున్, నేను బాగా గమనించా, ఎందుకు ఎదుటి వాళ్ళు చెప్పేది వినవు, ఓవర్లాప్ అన్నట్టు, అంటే చైల్డ్హుడ్ ప్రాబ్లం అండి అంటది. ఇది మీతోనే కాదు, మా ఇంట్లో కూడా మా డాడీతో కానీ అంటే చెప్పు అంటే చెప్పు కాదండి, విను 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 కదా, విను వెళ్ళవయ్యా అన్నట్టు. ఈ విను కూడా బాగా ఫేమస్ అయింది, విను అని చెప్పి. నాకేంటంటే ఎదుటోళ్ళు చెప్తే నాకు 10 ఆలోచనలు వస్తాయి, నాకు వెంటనే అది చెప్పేయాలన్న ఆత్రము, లేదంటే అవి మళ్ళీ మర్చిపోతాను. ఆత్రంలో అనగానే అర్జున్ అంటే 15 వారాల్లో ఎప్పుడైనా ఇంత నెమ్మదిగా మాట్లాడేవా, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నట్టు ఎప్పుడైనా మాట్లాడేవా అంటే, అంటే లాస్ట్ 2-3 వారాల్లో నేను కొద్దిగా చేంజ్ తెచ్చుకున్నానండి అని చెప్పి చెప్తుంది అనమాట. కానీ దానికంటే ముందు తగ్గేదేలే అని మొత్తం అసలు దగ్గరికి ఇచ్చేదాన్ని. లాస్ట్ 3 వీక్స్లో నేర్చుకున్నాను, ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినాలి అని చెప్పి. మార్పు ఉండాలి కదా, వెళ్ళొచ్చిన తర్వాత అంత దూరం అంత బిగ్ బాస్లో అన్ని జర్నీలు చేసి ఏం మారిపోతే ఎలాగా. సో జనరల్గా వచ్చింది విన్నా కొద్దిగా అని చెప్పి, అది వినను కొద్దిగా అని చెప్పి అక్కడ కూడా అవసరం కూడా వచ్చింది కాబట్టి సో మార్చుకుంటున్నా. బట్ చాలా ఆలోచనలు వస్తాయి నాకు, అదే ప్రాబ్లం. అంటే అర్జును అదే మాకు అనిపిస్తుంది నీకు ఆత్రం ఎక్కువ ఆరాటం తక్కువ అని చెప్పి. ఆత్రం ఎక్కువ ఆరాటం తక్కువ, ఆత్రం ఎక్కువ పోరాటం తక్కువ. అర్జున్ ఆరాటం అన్నాడు. నెక్స్ట్ అర్జున్ బిగ్ బాస్ రావడానికి కారణం ఏంటి అడిగితే, ప్రేరణ ఎక్స్పీరియన్స్. అంటే ఏది పడితే అది తినటం ఏంటి, ఊరికినే ఫోన్ ముందు టీవీ ముందు కూర్చోవటం అలా కాకుండా ఎక్స్పీరియన్స్ చేయాలన్నదే అవన్నీ చేయకుండా మెయిన్ పాయింట్. అంటే అయితే అర్జున్ కప్పు కోసం కాదా అంటే, ప్రేరణ కావాలనుకున్నా కానీ మాత్రం అయిందా, ఇక్కడికి వచ్చి కూర్చోలా ఈ బడ్జ్ ఇంటర్వ్యూలో రాలేదు కదా అంటది. నెక్స్ట్ అర్జున్ ఏమన్నా నేర్చుకున్నావా అంటే, ప్రేరణ వినటం, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలనుకున్న ఆపుకోమ్మ, వాళ్ళు తీసుకోరు అని అనుకోవటం, అంటే నేర్చుకున్నాను కొన్ని విషయాలు అన్న విధంగా అనమాట. నెక్స్ట్ అర్జున్ కొన్ని ఆర్గ్యుమెంట్స్లో నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో కూడా అర్థం కాలేదంటే, ప్రేరణ అంటే నా మైండ్లో పిచ్చ క్లారిటీ ఉంటుందండి, కాకపోతే ఏంటంటే అది రాదు. మ్యాటర్ ఏంటంటే అది రావటం లేదన్న విషయం కూడా నాకు తెలియదు, అంటే వచ్చేసింది అనుకుంటుంది. సో తను ఇది ఎగ్జాంపుల్ చెప్పను నేను, నిఖిల్ రెడ్ పోల్ అయితే ఎల్లో పోల్ కట్టడం తప్పు కాదు అనగానే అక్కడ అవినాష్ ఇచ్చేస్తాడు కదా. సో వాడు చెప్పాలనుకుంటుంది ఏంటి, సో అది తప్పు కాదు, నువ్వు ఈ పోలికి కట్టపోయి ఆ పోలికి కట్టావు అనేది మిస్అండర్స్టాండింగ్. ఇప్పుడు నువ్వు ఆ పోల్ నుంచి తీసుకొని మళ్ళీ దాన్ని కట్టుకోవచ్చు, బట్ ఈ లోపల గంట కొట్టావు చూసావా, అది తప్పు. సో నువ్వు ఆ పాయింట్ కోసం వాగ్వాదం ఆర్గ్యుమెంట్ చేయి, అంతేకాని దీనికి ఆర్గ్యుమెంట్ చేయద్దని. కానీ ఈ పాయింట్ అది రాలా, ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి అంటే కనుక మనం కొంచెం క్లోజ్గా ట్రావెల్ చేయాలి, ట్రావెల్ చేస్తే కానీ అది అర్థం కాదు. సో తనకు ప్రాబ్లం అదనమాట, మైండ్లో పెద్ద క్లారిటీ ఉంటుంది, చెప్పడం రాదు. దరిద్రం ఏంటంటే మనం సరిగ్గా చెప్పలేదన్న విషయం కూడా మనకు తెలియదని. వాళ్ళకి ఎలా తెలిసిద్ది, వాళ్ళు తెలిస్తే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి చెప్తారు కదా. సో అర్జున్ అంటాడు, అయితే పిచ్చి ఉంది క్లారిటీ ఉంది రెండు ఉన్నాయి అంటావు అని చెప్పి జోకేస్తాడు అనమాట. నెక్స్ట్ అర్జున్ నీకు ఎవరినైనా హౌస్లో ఎప్పుడైనా కొట్టాలనిపించిందంటే, ఎస్
అవునండి కొట్టాలనిపించింది అంటే ఎవరిని అంటే నబీల్ చీప్గా ఉన్నప్పుడు నేను విష్ణు వెళ్ళి అది చెప్పాము అసలు వెళ్ళలేదు అని చెప్పి అప్పుడు కొట్టాలనిపించింది అంటే అర్జున్ ఆటలో అరటిపండులో తీసేసాడంటావా సో ఆటలు అంటే నువ్వు చెప్పింది అనుకుంటే ఆటలో అరటిపండుని తీసేసి అంటావా అంటే మరి శ్రీపాద్ ఎప్పుడైనా కొట్టావు అంటే సరదాగా కొట్టానంటే ఏం కొట్టలేదు. నెక్స్ట్ అర్జున్ మీరు విన్నర్ అవ్వాలని చెప్పి హాట్ సీట్లోకి వచ్చిన వాళ్ళు ఒకరు కోరుకున్నారు అనగానే ప్రేరణ యష్మిని అంటది. అనగానే బాగుందమ్మా మీ ఫ్రెండ్షిప్ అని చెప్పి అర్జున్ కరెక్ట్గా చెప్పారు. ఏంటో ఈ అనుబంధం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అంటాడు అర్జున్. ఈవిడ మాటల్లో ఎంత క్లారిటీ ఉందో వీళ్ళ ఫ్రెండ్షిప్లో కూడా అంతే క్లారిటీ ఉంది అంటాడు. అంటే ప్రేరణ మాటల్లో ఎంత క్లారిటీ ఉందో హౌస్ లోపల ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్షిప్లో కూడా అంతే క్లారిటీ ఉంది. ఓ పక్కన మీ ఫ్రెండ్స్ కాదంటారు, ఓ పక్కన మాకు కోల్డ్ వార్లు ఉన్నాయంటారు, ఓ పక్క ఈవిడ గెలాలని కోరుకుంటుంది, ఒక పక్క ఈవిడేమో ఆవిడ గెలాలని కోరుకుందన్న విషయాన్ని ఈవిడ గెస్ చేసింది. ఏంటో ఈ అనుబంధాలు. అర్జున్ మీరు విన్నర్ అవుతారని చెప్పి మీరంటే ఇష్టం లేని మీ బెస్ట్ ఫ్రెండ్ రాసింది, ఎందుకు రాసిందో నాకు కూడా అర్థం కాలేదని చెప్పి ఒక మొక్క ఏదో గిఫ్ట్ హ్యాంపర్ లాగా ఇచ్చి దానికి ఆవిడ రాసిన ఆల్ ది బెస్ట్ పేను అనేదో రాశారు. సో అది ఇచ్చారన్నమాట. పేను అని ఎందుకు పెట్టారు అని చెప్పి అడుగుతాడు. ఆ హౌస్లో గంగవ్వ పిలవటం రాక పేను ఉందంటే ఆవిడేదో పేనులు చూసుకుని పేను అంటే మీరేమో పక్క నుంచి వెళ్తా ప్రేరణ అనుకుని మీరు అనుకుని ఉంటారని చెప్పి జోకేస్తాడు. సో ఇది జరిగింది. బజ్ ఇంటర్వ్యూ కూల్గా కామ్గా హాయిగా నీట్గా జరిగిపోయింది అనమాట. ఇంకేమైనా కొంచెం కాంట్రవర్సీగా అడగాలి అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆయన అడగచ్చు. అంటే సడన్గా ఎందుకు వైల్డ్ కార్డ్స్తో స్నేహం చేసావు, మెయిన్ ట్విస్ట్ ఆ రూమ్ ఖాళీ చేసి ఈ రూమ్కి ఎందుకు వచ్చావు, సో నీకు ఫ్రెండ్స్ వీళ్ళు కదా అప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నది, వీళ్ళు నువ్వు ఇచ్చేసుకోకుండా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయావు అలాగా. సో వీళ్ళతో ఎందుకు హరితేజ్ గారితో ఎందుకు సార్ట్అవుట్ చేసుకోవాలనుకోలేదు, గౌతమ్తో ఎందుకు సార్ట్అవుట్ చేసుకోవాలనుకోలేదు, గౌతమ్ని ఎందుకు ఎక్కడ తక్కువ అంచనా వేసావు, గౌతమ్ని ఎందుకు టాప్ 5లో పెట్టినప్పుడు మీరు ఆశ్చర్యపోయారు, దాని తర్వాత ఏం రియలైజ్ అయ్యో, ఏం చేస్తున్నాను రియలైజ్ అయ్యో, సో వైల్డ్ కార్డ్స్తో స్నేహం జస్ట్ గేమ్ కోసమేనా, ఇలాంటి క్వశ్చన్స్ కావాలంటే అడగచ్చు తన గేమ్ని ఎక్స్పోజ్ చేయడానికి. బట్ సమూహం అడగల, మరి ఎవరు తనకు ఐడియా రాలేదో మరి ఆ క్వశ్చన్స్ మీద ఎందుకు కాంట్రవర్సీ లాస్ట్ మూమెంట్లో అనుకున్నారో నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. ఈ క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. కావాలని వైల్డ్ కార్డ్స్లో ఎక్కువ హౌస్లో సపోర్ట్ కావాలని చెప్పి స్నేహం చేసావా, అది స్ట్రాటజికల్గా చేసావా అంటే ఇప్పుడు నీకు మంచి ఒపీనియన్ ఉండొచ్చు, బ్రోని అంటే అవినాష్ అంటే ఇప్పుడు ఇష్టం ఉండొచ్చు, బట్ కావాలని ఒక స్ట్రాటజికల్గా ఆ ఫ్రెండ్షిప్ చేసావా లేదా అన్న విషయం. నెక్స్ట్ గౌతమ్ గేమ్ మీరు ఎక్కడ గౌతమ్ గేమ్ని అనలైజ్ చేస్తే మీకు ఏం తెలిసింది, ఎందుకంటే మీరు ఆశ్చర్యపోయారు కాబట్టి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అందరూ టాప్ 3లో పెట్టేవాడికి మీరు అందరూ షాక్ అయ్యారు. సో అక్కడ మీ రియాక్షన్ ఏంటి, సో తర్వాతనే అనలైజ్ చేశారా ఏం జరిగింది ఏంటి అని చెప్పి, మీరు ఎక్కడ పప్పులు కాలేశారని మీకు అర్థమైందా అని చెప్పి, మీరు విన్నర్ ఎందుకు కాలేదు అంటే ఆవిడ నోరు జారని చెప్పారు కదా, అది కాకుండా మీరు ఇలా ఒక రైవలరీస్ లేకపోవటం వల్ల దానివల్ల ఏదైనా అయిందేమో అని అనుకున్నారా, ఇలా చేసుంటే అయ్యేవాళ్ళు ఏమో కదా, ఇలా కొన్ని క్వశ్చన్లు అడుగుంటే బాగుండేది అనుకున్నా, బట్ అడగల, సింపుల్గా తీసేశారనిపించింది. బట్ ప్రోమోలు మిగతావి ప్రామిసింగ్గా ఉన్నాయి, కొంచెం గౌతమ్ దున్ను నిఖిల్ది కూడా కొంచెం బాగున్నట్టుంది క్వశ్చన్స్. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత గేమ్ తగ్గిందంటే నాకు అసలు ఫైర్ ఇంతకుముందు లేదని నబీల్ చెప్తా ఉన్నాడు ప్రోమోలో, అది కూడా బాగానే ఉంది. సో చూద్దాం, నాకు టైంని బట్టి మిగతావి కూడా చేస్తూ ఉంటాను. వీడియో లైక్ చేసి చూడండి, సో దట్ వీడియో కొద్దిగా రీచ్ పెరిగిద్ది. మన ఛానల్ని బంద్ చేయట్లా, సో చేద్దాం ఇంకా సూపర్గా డూపర్గా నెక్స్ట్ వీడియోలు వస్తూ ఉంటాయి. మీరు సజెషన్స్ ఇస్తూ ఉంటే ఏదో టాపిక్తో ముందుకెళ్దాం ఉన్నాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.